క్రాఫ్ట్ యాక్ట్ని తీసుకొచ్చి 90 ఏళ్ల చారిత్రాత్మక చట్టం స్థానంలో నూతన భారతీయ వాయు అధినియం అని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి మనం ఇప్పుడు అందించిన ఘనత రామ్మోహన్ నాయుడుదే. రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఎంఆర్ఓ రంగాన్ని, విమానాల మరమ్మతు చేసే రంగాన్ని మరింత బలోపేతం చేసి భారత్ను గ్లోబల్ హబ్గా మారుస్తుందని చెప్పి అది తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో ఈ విమానం లీజింగ్ పరిశ్రమను ప్రోత్సహించే చారిత్రాత్మక చట్టంలోనే ఇది కూడా పెట్టి యువ మంత్రి గారి మార్గదర్శకత్వంలో భారత్ ఎయిర్ క్రాఫ్ట్లో లీజింగ్ను సులభతరం చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం పైన కూడా దృష్టి పెట్టి, అలాగే ఉడాన్ యాత్రికేప్ గురించి మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఇంకా మెరుగైన సేవలు అందించాలని మొన్న హైదరాబాదులో ఈ ఎంఆర్ఓ సాఫ్రాన్ ఏదైతే ఉందో అది మన హైదరాబాదులోనే మొన్నే గౌరవ ప్రధాని గారు వర్చువల్గా ఓపెన్ చేశారు. రామ్మోహన్ నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళి